మానవ జీవితానికి సంబంధించినటువంటి సంపద మనకు కొన్ని కోట్ల యుగాల నుంచి పరంపరగా గురు పరంపర కావచ్చు, లేదా వేద పరంపర కావచ్చు, సనాతన ధర్మ పరంపర కావచ్చు, భగవంతుడు ఏదో ఒక రూపైన మానవుడికి అందిస్తూనే వస్తున్నాడు. ఎప్పుడు మనిషిని అజ్ఞానంగా పరమాత్మ వదిలేయలేదు, ఎప్పుడు అవివేకంగా ఆయన విడిచిపెట్టలేదు, ఎప్పుడు నిన్ను ఒక చీకట్లో పరమాత్మ వదిలేసి నడువురా బేట అని చెప్పలేదు. ఆయన దారి ఏర్పాటు చేసి వెలుగులు అందులో నింపి, శక్తి నీలో నింపి, జ్ఞానము నీకిచ్చి, నడకను నేర్పి నడుచుకుంటే రా బేట అని చెప్పాడు. కానీ మనకు నడవడం బద్ధకం. దారి ఉంది, వెలుగు ఉంది, జ్ఞానం ఉంది, శక్తి ఉంది, నడవవలసిన అవసరం ఉంది, చేరుకోవాల్సిన గమ్యం ఉంది, జీవితంకు ప్రయాణం కూడా ఉంది. కానీ మనం చిన్న చిన్న కోరికల చేత బంధించబడి, చిన్న చిన్న అవసరాలకు లొంగిపోయి, చిన్న చిన్న అవకాశాల కోసం వెతుక్కుంటూ, చిన్న చిన్న స్వప్నాలకి మన జీవితాన్ని మొత్తం కరిగించుకొని ఇక్కడనే ఆరిపోయి, మనం జీవితాన్ని మొత్తం ఆర్పేసుకొని ఇక్కడనే ముగించుకుంటున్నాం. భగవంతుడు ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించి, నేను ఇంత పెద్ద సామ్రాజ్యం నీకు ఇచ్చి, ఇంత సుందరమైనటువంటి, చైతన్యమయమైనటువంటి, జ్ఞానవంతమైనటువంటి, ఎంతో అద్భుతమైనటువంటి, నిత్య నూతనమైనటువంటి ఒక సచ్చిదానందమైనటువంటి జీవితం నీకు ప్రసాదిస్తే, నువ్వు వ్యర్థమైనటువంటి, పనికిమాలినటువంటి, నాణ్యత లేనటువంటి, విలువ లేనటువంటి, దేనికి కూడా జీవితం లోపల ఉపయోగపడినటువంటి విషయం లోపల విషయాసక్తుడవై, ఇంద్రియ లోలుడవై, సుఖాపేక్షతోటి లేనిపోనిటువంటి చింతా జగత్తు సృష్టించుకొని, స్వప్నాలు సృష్టించుకొని, కోరికలు ఏర్పరచుకొని, నీ చుట్టూ నువ్వు గీత గీసుకొని, నీ జీవితాన్ని నువ్వు అన్ని విధాలుగా సంకోచింపచేసుకుని నాశనం చేసుకుంటున్నావు. పరమాత్మ వ్యాకోచించమని పంపాడు, నువ్వేమో సంకోచిస్తూ కూర్చున్నావు. ఈ దిశ నుంచి మనిషిలో ఒక మార్పు రావాలి, ఒక ఎదుగుదల రావాలి. సంకోచమైన ఆలోచనలు వదిలిపెట్టాలి. సంకుచితమైనటువంటి నిర్ణయాలు, సంకుచితమైనటువంటి భావాలు, సంకుచితమైనటువంటి ఒక దృష్టి, సంకుచితమైనటువంటి ఒక అభిప్రాయాలు, ఈ సంకుచిత వీధి జ్ఞానం వదిలేసి విధులు జయించే జ్ఞానం వైపుకు మనము ప్రయాణం చేయాలి. ఈ వీధి జ్ఞానాలు చాలా ఉన్నాయి. వీధికో జ్ఞానం ఉంది, వీధికో సిద్ధాంతం ఉంది, వీధికో వాదం ఉంది, వీధికో వేదం ఉంది, వీధికో సూత్రాలు ఉన్నాయి, వీధికో విప్లవాలు ఉన్నాయి, వీధికో పద్ధతి ఉన్నది. మనం వీధుల పంట తిరుక్కుంటూ కూర్చుంటే బిచ్చగాలం అవుతాం తప్ప చక్రవర్తులం ఎప్పటికీ కాం. మనం విధిని జయించినప్పుడు చక్రవర్తులం అవుతాం. విధిని సాధించినప్పుడు మానవ జీవితం యొక్క పరమార్థులం అవుతాం, పురుషార్థులం అవుతాం.